హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీకు మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ రాఖీ శుభాకాంక్షలు దోస్తులు. ఈ రోజు నుండి స్టార్ట్ అన్నమాట. మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మన వదినలు మనం కట్టినాక వాళ్ళటు పోవడం. ఇక ఇది మంచి ఫెస్టివల్ అన్నమాట. అంటే ఎంత దూరం ఉన్నా కూడా అన్న తమ్ములు ఉన్నారు, పోవాలి ఖచ్చితంగా కట్టాలి అని గుర్తు చేసే పండుగ అన్నమాట. దోస్తులు, వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 24 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నువ్వు వెళ్ళి మీ వాళ్ళతోటి చెప్పు, సరేనా? చెప్పినాక నాకు ఏదనేది ఫోన్ చేయి, వాళ్ళు ఏమంటారు అనేది. కాదు, ఫోన్ చేసేది ఏముంది, నువ్వు కూడా లోపటికి రా, నీ ముందే మా వాళ్లకు చెప్పుతా నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టమే అని. కాదు, వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తారో ఏమంటారో అని భయం అవుతుంది నాకు. ఓకే, నీ ఇష్టమే మా ఇష్టము అని అంటే ఏం కాదు గాని పుష్కన ఏమన్నా అంటారు కావచ్చని భయం. అయ్యో ఏమనరు, అంతగానం ఏం సినిమా లేదు గాని దా, నువ్వు కూడా చెప్పే తీరు ఎప్పుదువు. కొంచెం నువ్వు చెప్తే కూడా వాళ్ళకు క్లారిటీ అనేది వస్తుంది కదా. నీ మనసులో ఉన్న మాటలు వాళ్ళకు కూడా పంచుకుందుదా, వాళ్ళు కూడా నిజమే అని అదైతారు. సరేపా. అవు కొడుక, కాలేజ్ పోయి చదువుతాన్నవా లేకపోతే కాలేజ్ కని చెప్పి ఊరంతా తిరిగి వస్తానవా? వచ్చినాకనైతే బుక్ పడతలేవు, రాత్తలేవు. మాకేమో చదివచ్చి పాడు కాదు. రాసేది చూడరాదాయే, నువ్వు చదివేది చూడరాదాయే. అవ్వా, నేను కాలేజ్కే పోయేది బడికి కాదు, పోయి వచ్చినాక హోంవర్క్ రాయడానికి. అప్పుడు రాదురు కదా, మరి ఇప్పుడు ఇయ్యరా హోంవర్క్? ఏ వర్క్ ఇచ్చిన కాలేజీలనే వేసుకొని వచ్చుడు, ఇంటికాడ రాసుడు పీకుడు ఉండదు. అది చదువు రానోళ్ళు ఊకే చదువుకుంటూ ఉంటారు. ఇక నాకు చదివచ్చినోడిని నేనెందుకు ఊకే చదువుతా? ఏమో కొడుక, ఇక నీకే తెలవాలే. దా బిడ్డ. ఏ అనిలన్నా ఎట్లొచ్చిండే నీతోటి? ఇద్దరం కలిసే గుడికి పోయినాం రా. అవునా? అవునా, మరి చెప్పలే బిడ్డ. అదేం లేదమ్మా, ఇక ఆయన గుడి దగ్గరికి వచ్చిండు, నేను కూడా గుడి దగ్గరికే పోయినా కదా. ఇక రాంగా కలిసి వస్తాన్నాం. నానేటి వేండు ఉన్నాడు ఇంట్లోనే. ఒకసారి రమ్మని అమ్మ. దేనికి బిడ్డ? కూసో అనిలో, కూసో. పోయి వచ్చిన వారా గుడికి? పోయి వచ్చిన నానా. అనిల్ ఎప్పుడు వచ్చిండు? ఇప్పుడే వచ్చిన అంకుల్. డాడీ ఇక్కడ కూసుందురా. ఏమైందే, ఎందుకు కూసొమ్మంటున్నావు? ఏం లేదురా, అమ్మతోటి నాన్నతోటి ఒక ముచ్చట మాట్లాడదామని. ఏంటిది అది? ఏం లేదు డాడీ, అయితే అనిల్ ముచ్చట మనము అనుకున్నాం కదా గిట్లా అని. ఇక మీరు నా సమాధానం గురించే ఎదురు చూస్తున్నారు కదా. అంటే మీకు కూడా అనిల్ అంటే ఇష్టమే కదా. అదే ముచ్చట నేను చెప్పడానికి రెడీ అయినా. నాకు కూడా అనిల్ అంటే ఇష్టమే డాడీ. అనిల్ని పెళ్లి చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నా. నిజమా బిడ్డ? నిజం చెప్పు. నీకు ఇష్టమైతేనే ఏదైనా అక్క, నీకు ఇష్టం లేనిది మేము ఏది కూడా వెయ్యం. ఎందుకంటే తర్వాత బాధపడాల్సింది నువ్వు. సరేనా? మంచిగా ఆలోచించుకో. మళ్ళా అది ఇది వాళ్ళకు బాధ అవుతుంది, నేను ఇంటి మీద ఉంటే వీళ్ళకు బాధ అవుతుంది అని ఏదిని గురించి ఆలోచించకు. ఫస్ట్ నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని చెప్పు, సరేనా? ఆలోచించే చెప్తున్నా. నేను కూడా ఆయనను పెళ్లి చేసుకోవడానికి రెడీయే. ఎందుకు అనంటే ఈయన గుణం నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. అంటే నాకు పెళ్ళై నేను 4 సంవత్సరాలతో ఆయనతో ఉండి ఇంటి మీదకి వచ్చినా కూడా అనిలు అదంతా పక్కన పెట్టి నా గుణాన్ని చూసి పెళ్లి చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా అని నాకు భరోసా ఇస్తుండు. ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇట్లా చేసుకోవద్దు, చేసుకుంటే మంచిగా బతుకుతే వాళ్ళు కూడా నోరు మూసుకుంటారు కదా. అవును అంకుల్, ఇక నాకు కూడా చెప్పేసింది. ఇప్పుడే గుడి దగ్గర చెప్పింది, నాకు కూడా నిన్ను వేసుకునుడు ఇష్టమే అనిల్, కానీ నాకు ఒక్క మాట ఇయ్యు అని అడిగింది. అదే మాట నేను దేవుని ముంగట ఇచ్చేసిన.
కష్టం రాదు అని చెప్పను, కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా నేనైతే శిరీష చేతు వదలను అని దేవుని ముంగట మాట ఇచ్చినా, మీకు కూడా అదే మాట ఇస్తున్నా. ఏదేమైనా శిరీషను వదిలిపెట్టేదే లేదు. ఇక నేను ఇన్ని రోజుల నుండి పెళ్ళిళ్ళు ఎన్నో సంబంధాలు వచ్చినాయి అంకుల్, నీకు కూడా తెలుసు కదా. మరి ఆ దేవుడు నాకు ఎందుకు పెళ్లి సంబంధాలు సెట్ చేయలేడో, ఆ దేవుడు ఇట్లా మా ఇద్దరిని కలుపుతానే కావచ్చు అని నేనైతే ఇప్పుడైతే అనుకుంటున్నా. అంతే తప్పించి ఇక దానికి వేరే కారణం అయితే లేదు. నాకు శిరీషను చేసుకునుడు ఇష్టం, శిరీషకు నన్ను చేసుకునుడు ఇష్టం. ఇక మీరేమంటారో అని మీ మాట గురించే ఎదురు చూస్తున్నా. అయ్యా మేము అద్దు అని అంటలేము, ఎందుకంటే మా కళ్ళ ముంగట్నే ఉంటది కదా బిడ్డ. నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు ఏంది అనేది మాకు కూడా చూసుకోవచ్చు, మా ఇంటికి కూడా వస్తుంది పోతుంది, అందరం కలిసిమెలిసి ఉండొచ్చు, మాకు ఇష్టమే. థ్యాంక్స్ అమ్మా. అయితే నేను పోయి అమ్మకును నాన్నకు ఈ మ్యాటరు చెప్తా. చెప్పినాక మరి వాళ్ళు ఏమంటారో మాట్లాడుకుందాం. ఆ కట్నం గిట్నం అనేది ఆంటీ నాకు ఒక్క రూపాయి వద్దు. ఓ బిడ్డ నువ్వంటే నడుతుందా, మీ అమ్మును మీ నాన్న కూడా అనాలే. వాళ్ళ వచ్చినాక వాళ్ళ ముంగట మాట్లాడదాం తియ్యి. ఇక మా పరిస్థితి వాళ్ళకు తెలియదా, మా దగ్గర ఏం పైసలు ఉన్నాయి చెప్పు, గదే ఇంత భూమి ఉన్నది. అన్ని తెలిసే అంటన్నా కదా నేను, నాకు రూపాయి కట్నం వద్దు అని. మా వాళ్ళు కూడా ఏమీ అనరు. నాకు ఒక శీర్షనిచ్చి లగ్గం చేస్తే అదే చాలు, అంతే. సరే సరే ఆ ముచ్చట మేము మాట్లాడుకుంటాం గాని. సరే నేను పోయి మరి అమ్మకును నాన్నకు చెప్తా. మరి ఆంటీ అంకులు శిరీష కూడా చేసుకుంటా అని అంటుంది. నేను ఇప్పుడే పోయి వాళ్ళతోటి మాట్లాడొచ్చిన అమ్మ అని చెప్తా. ఇక మరి అమ్మ వచ్చి మీతోటి ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు మాట్లాడుకుందామని అంటదో, ఒక మాట మీ బాబాయ్ కూడా చెప్పు శిరీష, సరేనా? చెప్తా చెప్తా. సరే. నిజంగా నువ్వు ఆయనకు చెప్పినావు బిడ్డ, నిజంగా నీకు ఆయన అంటే ఇష్టమేనా? ఇష్టమే నానా, ఇష్టంతోటే ఆయనను గుడికి రమ్మని నేను దేవుని ముంగటే చెప్పేసిన. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టమే, చేసుకుంటా. కానీ నన్ను గతం గురించి ఏది అనవు కదా అని అంటే ఆయన్నే అంటుండు. నేను అనకముందే నీ గతం గురించి నేను ఒక్క రోజు కూడా ఏది ఇయ్యా, నిన్ను మంచిగా చూసుకుంటా, నీకు మాట ఇస్తున్నా, ఖచ్చితంగా చూసుకుంటా నిన్ను, అది ఇది అన్నాడు. మంచోడేనే అక్క, తెలియదా నాకు ఈ అనిలన్న గురించి? అదే అదే బాబాయ్ కూడా చెప్పిరా పోర్రే అమ్మ. ఇంటికాడనే ఉన్నట్టున్నాడు, బైక్ ఉంది ఇప్పుడు రాంగా చూసిన. మరి గిట్లా అన్నది శిరీష, ఆ పిల్లగానికి చెప్పిందట ఇష్టమే అని. మరి మాకు కూడా ఇంటికి వచ్చిండు పిల్లగాడు, ఇష్టమేనా ఆంటీ అని అడిగిండు. ఇక మాకు కూడా ఇష్టమే అని చెప్పినాం అని ఒక మాట చెప్పిరా పోర్రి. ఎందుకు అనంటే అగో చూసినవా మళ్ళీ నాకు చెప్పలేరు అని అంటారు బాబాయ్ను పిన్ని. ఒక మాట ఎందుకైనా మంచిదే, తలిగేసి రాపోర్రి. మరి వాళ్ళు ఇప్పుడు వేయండు కదా అనిలు, ఇంటికి పోయినాక వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకి చెప్తే ఇక వాళ్ళేమంటారో మరి, ముహూర్తాలు పెట్టుకుందామంటారా లేకపోతే పంతుల దగ్గరికి పోదామని అంటారా ఏమంటారో. ముందైతే బాబాయ్కి అయితే ఒక మాట తలిగేసి రాపోయే అమ్మ. సరే సరే బిడ్డ పోయేత్తా గాని. అక్క మంచిగా నువ్వు నేను చేసుకున్నావు అనుకోనే, ఎప్పుడు ఇన్నే ఉంటావు. రోజు నువ్వు వీడికి రావచ్చు, మేము ఆడికి రావచ్చు, మేము నిన్ను చూడొచ్చు, నువ్వు మమ్మల్ని చూడొచ్చు, మంచి అందరం సంతోషంగా ఉండొచ్చే అక్క. అంతేరా, నిజమే. పూనమైతే మస్తు మంచిది బిడ్డ, నాకు తెలియదా, మనకు దగ్గరనేనాయే. అదే అదే మరి ఆ కేసు నడవబట్టే. కేసే నడుతుంది. వాడు పెళ్లి చేసుకోలేడా అని ఇప్పుడు? వాడేమన్నా ఉట్టిగున్నాడా? అదే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, వానికి ఎంత మండుతుందో. అండరి వాడు దావని మనకేది బిడ్డ వాని గురించి. గంతేనే. అయ్యా గుడి కోతాను వేయండి ఇంకా రాకపాయే. అత్తడు తీయే, రాకపోతే ఏం చేస్తాడు గాని. అదే గాని వాళ్ళు ఏం సమాధానం చెప్పకపాయే. మరి పిల్ల ఇష్టపడుతుందా లేదా, మరి పెళ్లికి ఓకేనా కాదా అని ఏదో ఒకటి చెప్తే మనకు కూడా నిమ్మలమయ్యేది. అయ్యో వాళ్ళు ఆలోచించుకోవద్దా అని ఆలోచించుకుందే చెప్తారా? నీకు అన్నిటికీ ఎగిరితమే వస్తుంది. ఏమైందే? లేదా ఇంతసేపు ఎటు పోయినావు? ఏం లేదమ్మా, గుడికి పోయినా, గుడికి పోయి శిరీషోళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళెందుకు వాళ్ళింటికి పోయినావు? వాళ్ళు ఏదో ఒకటి చెప్పరా, మనం ఊకే పోతే అడుక్కున్నట్టు అవుతుంది. అయ్యో అమ్మ, శిరీషనే ఫోన్ చేసి గుడికి రమ్మన్నదే. ఇద్దరం గుడికి పోయినాం. గుడికాడ ఇక ఆమె నాకు చెప్పేసింది. ఏమని? ఏమని అంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పిందే. అవునా?
అవునమ్మా, ఇక ఆమె ఎందుకో దేవుని ముంగట నాకు ఆ మాట చెప్పింది. ఇక నాకు కూడా మస్తు మంచిగా అనిపించింది. నేను కూడా ఆమెకి చెప్పేసిన, ఇక ఏ కష్టము రాదు అని చెప్పలేను, ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నీ చేతైతే నేను వదలా, నేను మంచిగా చూసుకుంటా శిరీష అని చెప్పిన. ఇక అట్లనే వాళ్ళ ఇంటికి పోయినాం, అంకుల్ తోటి ఆంటీ తోటి కూడా చెప్పేసిన. ఇక వాళ్ళు కూడా ఓకే అని అన్నారు. ఆమె కూడా చెప్పేసింది, అమ్మ నాకు అనిల్ని చేసుకోవడం ఇష్టమే, నేను చేసుకుంటా అని చెప్పింది. ఇక సరే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అవునా బిడ్డ, గాదే మరి వాళ్ళు ఏ ముచ్చట చెప్పకపాయే ఎట్లా చెప్పకపాయే అని నేను ఆగంగా ఆవడితిని. అయితవైతే మరి ఏమన్నారు? ఏమనలేదే, ఇక అల్లే అన్నారు, పొయ్యి అమ్మకును నాన్నకు చెప్పు అని అన్నారు. ఇక నేను కూడా వాళ్ళ బాబాయ్కి చెప్పుమని చెప్పేసిన. ఇక ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామని చెప్పిన. అవునా సరేతి, అయ్యగారి దగ్గరికి పోయేద్దాం పారా. ఎందుకే? ఓ మీ పేర్ల మీద బలం ఉన్నదా మరి మంచిగా ఉన్నదా అనేది తెలుసుకొని అద్దంపా. పేర్ల మీద బలం ఉన్నది, రాసులు కలుస్తున్నాయి అని అంటే ఇక మాటో ముచ్చటో అన్నీ మాట్లాడుకోవచ్చు. బలం ఉంది అని అంటే పెళ్లి కూడా వేసేయచ్చు. అయ్యో, ఆంటీకి చెప్పి ఆంటీని పట్టుకొని పోతావా, లేకపోతే మనమే పోదామా? మనం పోయి అయితే ముందుగాల తెలుసుకొని వద్దాంపా. ఒక మాట అడుగుతావు, మరి ఆంటీని కూడా రమ్మని అంట. అదే ఫస్ట్ అయ్యగారి దగ్గర తెలుసుకున్నాకనే ఏదైనా మాట్లాడదాం అంతే. సరేనే, నేను శిరీషకు ఫోన్ చేసి ఆంటీని కూడా మన ఇంటికాడికి రమ్మని చెప్తా, మీరిద్దరు పోయిరార్రి. నువ్వు రావా? నువ్వు కూడా వా. సరే పోదంతి. హలో హలో. అమ్మ వాళ్ళకు చెప్పినా, అయితే అమ్మ ఏమంటుంది అని అంటే, ఒకసారి అయ్యగారి దగ్గరకు పోయి మన పేర్ల మీద బలం ఉన్నదా, మన ఇద్దరు రాశులు కలుస్తున్నాయా, ఏంది ఏం కథ అనేది తెలుసుకున్నాకనే మాట్లాడదామని అంటుంది. అవునా? అవును, మరి మీ అమ్మని రమ్మంటావా? ఇద్దరు కలిసి పోతారు, నేను కూడా పోతా. సరే చెప్తా మరి. అమ్మ అన్నం తింటుంది, తిన్నాక రమ్మంట. రమ్మను జల్దీ తెలుసుకున్నాం అనుకో, ఇక తర్వాత ఏంది ఏం కథ అనేది మాట్లాడుకోవచ్చు. సరే. సరేది అమ్మ రమ్మంటా అని అన్నది. ఆమె వచ్చినాక పోయి మాట్లాడదాం. సరే. అమ్మ, మరి ఒకవేళ పెళ్లి అని అంటే ఎట్లా చేసుడే? ఎట్లా చేసుడు ఏమున్నది, మంచిగానే చేద్దాము అని అంటే వాళ్ళేమనుకుంటారో, ఎంత వాళ్ళ దగ్గర రూపాయి లేకపాయే, కట్నం గిట్నము అని అడుగుతారా మీరు? వాళ్ళు ఇట్టం రా, వాళ్ళు ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకొని బిడ్డకు, మనం వద్దంటానమా? కట్నం లేదు ఏది లేదు, మేమేం అడగంతి, నువ్వేం ఆగం కాకు. నీకు పెళ్ళయి నువ్వు మంచిగా బతుకుతే మాకు అదే జారు, మా కళ్ళ ముంగట. మమ్మల్ని ఇప్పటికే కొంతమంది దెప్పి పొడతారు, అయ్యో ఏమైంది కొడుకు లగ్గం చేయవా అని. వాళ్ళ కళ్ళ ముంగట నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే మాకు అదే 10 కోట్ల ఆస్తి. సరే అమ్మా, రాని ఆమె వచ్చినాక అయ్యగారి దగ్గరికి పోయిరార్రి. సరే. ఇటు మీ అమ్మ ఊకే మనల్ని పట్టుకొని ఉంటది, అటు మొకే ఏటన్నా పోతే ఏమైతుంది? ఎప్పుడు మనతోటేనా చెప్పు? మనకు ముద్దు లేదు, ముచ్చట లేదు, ఏది లేదు అన్నట్టు ఊకే మనతోటే ఉంటది. మాకెవరున్నరే చుట్టాలు ఎవరున్నా కూడా వాళ్ళు చక్కగా మాట్లాడరు. ఇక ఎటని పోతుంది. అది ఉంటే మనల్ని ఏమంటాంది, నువ్వు బాలే ఉన్నావు, మన రూమ్ లో కత్తుందా ఏంది? రూమ్ లకు రాదు, ఎటు రాదు గాని ఊకే సప్పరిత్తది. పిల్లలు 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 అయితరనుకున్నా కాకపాయే ఇదే పాట. మరి వాళ్ళు కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యని, తర్వాత ఓ సంవత్సరం లోపు ఎప్పుడైతే కడుపులా పడితే అయిపోయి అన్నట్టు అనుకోదు. అంతేనా? మరిగా అందుకే ఓ 4 రోజులు ఆమె ఎటన్నా పోతే మంచిగా ఉండు. మనం మంచిగా అటు తిరుక్కుంటా ఎంజాయ్ చేయకపోదుమా? పైసలు ఏమన్నా ఆమె ఇత్తందా, లేకపోతే నువ్వు ఇత్తనవా? పాపం మా అమ్మనే మన ఇద్దరం సంతోషంగా ఉండాలని ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇయ్యబట్టే. అరే ఇప్పుడు ఇస్తలేదని అన్న నానే ఇస్తాంది గాని, మరిగా నేను ఎటన్నవో అని అంటే ఏమనుకుంటది అట్లా అనగాని. సరేది నీ ఇష్టం, నీకే ఎప్పుడు మీ అమ్మ దగ్గరనే ఉండాలి. నేను మా ఇంటికి పోతా, అక్కడ 2 రోజులు ఉండేస్తా. ఎందుకు పోవుడు? మీ ఇల్లు ఏమన్నా బాగానే దూరం ఉందా? పోతే ఓ పొద్దంతా ఉండు, మళ్ళా ఇక్కడికే రా. నాకు నువ్వు లేకపోతే పిసలెత్తది, అది నీకు కూడా తెలుసు కదా. మళ్ళా పోతా 2 రోజులు మొత్తం అటే ఉంటా అని అంటావు. నువ్వు కూడా చూడేమైతుంది? ఇవే ఎక్స్ట్రాలు వద్దు, నేను రానని నీకు తెలుసు గాని ఓడ అవసరం లేదు. మీ అమ్మ రోజు రానేబట్టే ఇక నువ్వు అటు అప్పుడప్పుడు పోనేబడితివి, పొయ్యి 2 రోజులు ఉంటా అని అనబడితివి. పోవద్దు, నేనేం చెప్పినా నేను పంపి అని చెప్పినా. అయ్యగారు మంచిగా యూడుర్రి, పేర్లు కలిసినాయా, జాతకాలు కలిసినాయా, మరి ఏంది ఏం కథ అనేది మంచిగా చూసి చెప్పుర్రి. చెప్తా ఎప్పటినుండో నీ దగ్గరకే అత్తమాయే. ఏం చేద్దాం, నా కొడుకు ఇన్ని రోజులకు ఓ పిల్లను మెచ్చే. మరి లగ్గమయ్యే బలం ఉన్నదా లేదా? ఇద్దరు జాతకాలు మంచిగా కలిసినాయి.
జాతకాలకేం దోకలేదు. ఇద్దరు పేర్లు గాని జాతకాలు గాని బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి బలం ఉన్నదా ఇప్పుడు పెళ్లి బలం? పెళ్లి బలం పుష్కలంగా ఉంది. అంతేనా? మరి ఇప్పుడు అన్ని మంచి రోజులే కదా. అన్ని మంచి రోజులే. ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మంచిగా పెళ్లి బలం ఉన్నది. ఇద్దరు జాతకాలు కలిసినాయి. మీరు పెళ్లి ముహూర్తం పెట్టుకొని మంచిగా పెళ్లి చేసేయుర్రి. గారు నా బిడ్డ పేరు మీద ఒకసారి చూడు, ఏదన్నా దోషం గిట్లా ఉన్నదా? మరి గిట్లా ఫస్ట్ ఇచ్చిన కాడ పిల్లలైతే లేరు అని వదిలేసిండు అని నీకు చెప్పిన కదా. అప్పట్లో కూడా నీ దగ్గరకు ఒకసారి వచ్చినావు నాకు గుర్తున్నది. నీకు అప్పుడేం చెప్పినా ఏం దోషం లేదు, నీ బిడ్డ జాతకం బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పినా లేదా? అదే గాని మళ్ళొక్కసారి ఇప్పుడు చూసి చెప్పు. సరే, ఏ దోషాలు లేవు, ఏ గండాలు లేవు, అంత మంచిగానే ఉన్నది. నీ బిడ్డ గురించి నువ్వు రంది పెట్టుకునేది లేదు. ఆమె జాతకంలో కూడా పిల్లలు అనేది ఉన్నారు. ఉన్నారు ఆమెకు ఉడతారు. నువ్వు టెన్షన్ తీసుకోకు. మంచిగా పెళ్లి చేసుకోర్రి. కార్తీక పౌర్ణమికి ఏమంటారా? చేసుడే కావాలి. అప్పుడు మంచి రోజులున్నాయి. ఇంకా కార్తీక పౌర్ణమి ఎన్ని రోజులు ఉన్నది? బాగా రోజులు ఏం లేదు. అవునయ్యా, బాగా రోజులు ఏం లేదు. ఆ కార్తీక పౌర్ణమి వరకు చేసేయుర్రి. సరే మేము అన్ని మాట్లాడుకున్నాక మళ్ళా నీ దగ్గరికి వస్తాం. మరి ఏ డేటు, ఏ ముహూర్తం, ఏం కథ అనేది పెట్టిపిస్తాం గాని. సరే, అంతా మంచిగానే ఉందట. ఇక వారి మరి పొయ్యేద్దాం గారు, పొయ్యేస్తాం మళ్ళొత్తాం. సరే ఆల్రెడీ అంతకుముందు జాతకం చూడడానికి వచ్చినప్పుడే 2 పెళ్లిళ్ళు అయ్యేటిది ఉన్నది ఆమెకు అని ఇలా రాసున్నట్టే అయితాంది కదా. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే ఇట్లా ఒరిగిన నీ కాల్ వస్తుందని నేను రూమ్ లకి వచ్చేసిన. అవునా, సరే తీ. ఇయ్యల్లా అయ్యగారు కూడా అట్లా ఎప్పుడుతోటే నాకు ఎంత మంచిగా అనిపించింది తెలుసా. మస్తు హ్యాపీనెస్ అనిపించింది లోపట. అమ్మయ్య పెళ్ళికైతే ఏ అడ్డు లేదు. నాకు ముందు పోయేటప్పుడు టెన్షన్ అయింది. అయ్యో మళ్ళా ఆయన ఏమంటాడో అని. ఆయన అక్కడికి పోయినాక చెప్పినాక మంచిగా అనిపించింది. నాకు కూడా మంచిగా అనిపించింది అనిల్. పెళ్ళికి రెడీయా మరి? నేను రెడీ. నువ్వు రెడీ, నేను రెడీ, గన బజానా బ్యాండ్ రెడీ. ఏమైంది సాంగ్ పాడతావు? అంతా సంతోషం అవుతుంది తెలుసా. రేపే మాట్లాడుకున్నాడట. అదే బాబాయ్ చెప్పిండు. ఇప్పటిదాకా బాబాయ్ ఇక్కడనే ఉన్నాడు. మీ డాడీకి ఫోన్ చేసిండు కదా రేపు మాట్లాడుకుందామని. అదే గాని ఇక రేపు మాట్లాడుకున్నాక కథం పెళ్ళికి ముహూర్తం పెట్టాల్సిందే. అదే గాని ఇప్పుడు పెళ్లి ఖర్చు కూడా ఓ 1,00,000 రూపాయల దాకా దగ్గర ఉండాలి. మరి మా ఊళ్ళ దగ్గర ఉన్నాయో లేవో నాకు అదే టెన్షన్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నేను రేపు మాట్లాడంగా మొత్తం చూసుకుంటా, సరేనా? నువ్వు మీ వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నావో నేను కూడా అంతకంటే 1000 రెట్లు ఎక్కువనే ఆలోచిస్తున్నా. ఎందుకు అనంటే నాకు మీ కుటుంబం పరిస్థితి తెలుసు కావచ్చు. ఇప్పుడు నేను ఆ ఇంటికి అల్లుణ్ణి కాబోతున్నా. నీకెంత బాధ్యత ఉంటుందో నీకన్నా డబుల్ బాధ్యత నాకుంటది. అర్థమైందా? సరేలే, నాకు ఇప్పుడు ఎందుకో నిన్ను కలవాలని అనిపిస్తుంది శిరీష. బయటకు వస్తావా? నాటకాల అద్దద్దు. ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులైతే మనం ఇద్దరం భార్య భర్తలం అవుతాం. ఇద్దరం ఒకటే దగ్గర ఉంటాం కదా. మళ్ళీ ఇప్పుడు కలుసుకునుడు ఎందుకు? అద్దు ప్లీజ్, నాకు భయం అస్సలకే. అంతే అంటావా? అయితే సరేలే, నీ ఇష్టం గాని. రేపు మార్నింగే రారి 10 వరకు. బాబాయ్ చెప్పిండు కదా, బాబాయ్కి మధ్యాహ్నం ఏదో పని ఉందట. అదే చెప్పిండు గాని నీకొకటి చెప్పాలి. ఏంటిది? నువ్వు చెప్పినాక ఫీల్ కావు కదా. ఓ పిసనా, ఏంది? నేనెందుకు ఫీల్ అయితా చెప్పు. ఐ లవ్ యూ. ఈ దానికేనా? లవ్ యూ టూ అనిల్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ని నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. ఎందుకంటే నా జీవితం గురించి నీకు అంతా తెలిసి కూడా నువ్వు నన్ను కాదనలేకపోయినావు. నన్ను ఇష్టపడ్డావు. నన్ను పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ఇస్తానంటున్నావు. దానికి నేను నీకు చెప్పాలి. సో అదేంటిది థ్యాంక్స్, నువ్వు కాదు నాకు. అవసరం లేదమ్మా థ్యాంక్స్, నువ్వు ఎప్పుడు అవసరం లేదు కానీ సరేలే. ఇంకా మరి చెప్పాలి శ్రీమతి గారు. శ్రీమతి గారా? పోస్ట్ ఇచ్చేసినవా? ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో ఇచ్చేసిన. కానీ అది నీకు అర్థం కాలే అంతే. సరే.
అదేరా ఇలా మాట్లాడదామని అన్నారు కరెక్టే గాని మన దగ్గరనేమో రూపాయి లేకపాయే. మరి కట్నం గురించి ఏం మాట్లాడు ఏం కథ, నాకు అదే భయం అవుతుంది. ఎంతో కొంత పోయకపోతే ఎట్లుంటది? ఓ అన్నా నువ్వు ఆగంగాకే మన పరిస్థితి వాళ్ళకు తెలియదా? కాదయ్యా, ఇప్పుడు ఒకవేళ కట్నం వద్దు అని అన్నా కూడా చిల్లర చిల్లర ఖర్చులు ఓ 1,00,000 దాకా కావాలి. ఏడున్నాయి ఆ వేడ తెద్దాం. నేను ఎన్నో పట్టుకత్తా 1,00,000 మళ్ళా పంటకు ఇద్దాం గాని పైసల గురించి ఆగం కాకుర్రి. వాళ్ళకు తెలియదా మీ పరిస్థితి? తెలిసి కూడా కట్నం అడుగుతారా? మా కట్నం అడగాల్సిన అవసరం వాళ్లకు లేదు, ఇయ్యాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే పిల్లగాడు ఇష్టపడి వచ్చిండు చేసుకుంటా అని. మనం దానికి ఏం చేద్దాం చెప్పు? అసలు శిరీష పెళ్లి చేసుకోనంటే చేసుకోను అన్నట్టే ఉండే, కానీ ఇక మళ్ళా ఆమెకి ఏమైందో నచ్చినట్టున్నది చేసుకుంటా అని అంటుంది. ఇప్పుడు మనము 10 తులాల బంగారం పెడితే ఆ కాలాన ఇక అదే 10 తులాలు పెడతాం. మాతోటైతే ఇది కాదు, ఇక అవి మీకే ఉంటాయని చెప్దాం. ఇంకా పుస్తెలు ఏపిద్దాం. గంతే గంతే గాని నేను మాట్లాడతా, నువ్వు సప్పుడేక ఉండు. పుస్కనా గిస్కనా అటా ఇటా అనుకుంటా మాటలు మాట్లాడకు. నీకు ఓటు తెలుస్తుంది ఓటు తెలియదే అన్నా, నేను మాట్లాడతా కదా. సరే, ఇన్నిటి వరకు రమ్మన్నారు. నేను మధ్యాహ్నం పని ఉన్నది నాకు. 10 వరకు రమ్మన్నారు గాని అత్తారు కావచ్చు. అదేనే అత్తారు కావచ్చు కానీ భయం భయం అంతా. ఏం గత్తి అక్క, భయం ఎందుకు? మనం చెప్పే తీరు మనం చెప్పుదాం. వాళ్ళకు నచ్చుతానేమో వేసుకొని, లేకపోతే లేదు. భయం ఏంది భయం? అంతే వదినా. సరే సరే. ఏం చెప్తాంది శిరీష? తిన్నదా? తినలేదు, షాయిలో బిస్కెట్లు వేసుకొని తిన్నది. మరి ఏం చెప్తాందో. చెప్పుర్రి బావా, మరి ఏం సంగతి, ఏం కథ? పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడే బామ్మర్ది. నేను అద్దంటానా? రేపు ఏమన్నా రేపు చేద్దాం. అంటే అట్లా రెడీ ఉన్నాడు అన్నట్టు మా బావా. మరిగా అయితే బాయ్ కానీ మరి మా కట్నం సంగతి ఏంటిదన్నట్టు ఎప్పుర్రి మీరే. నువ్వు చూస్తలేవా మా అన్న పరిస్థితి ఎట్లాంటిది, ఏం కథ అనేది? అయ్యో బామ్మర్ది, నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు. మా కొడుకు మీ అమ్మాయి అనేటిది నచ్చింది. మీ అమ్మాయి ఏ పరిస్థితులుంది ఏం కథ అనేది అన్ని పక్కన పెట్టేసేయి. ఒకల మనసుకు ఒకరు నచ్చిర్రు, పెళ్లి చేసుకుందామని అంటుర్రు. వాని పరిస్థితి లింగంది నాకేంటిదో నాకు అన్ని తెలుసు. వాని ఆరోగ్యం పరిస్థితి తెలుసు, వాని కుటుంబ పరిస్థితి తెలుసు, నాకు అన్ని తీర్ల తెలుసు. నేను తెలిసి మిమ్మల్ని గింత పొయ్యుర్రి అనటానికి నాకు హక్కు లేదు. నేను పొయ్యమనడానికి కూడా నాకు నోరు రాదు. నాకు రూపాయి అద్దనే అంటున్నా. మా పిల్లను మాకు ఇచ్చేయుర్రి, మేము సాదుకుంటాం, మేము చూసుకుంటాం గంతే. నిజమారా నువ్వు అనేది? అవును నిజమే. అవునన్నయ్య, నిజమే అంటున్నాం. మాకు కట్నం వద్దు, మాకు రూపాయి ఏది కూడా వద్దు. మీ పిల్లని మాకు ఇచ్చేయుర్రి గంతే, మేము సాదుకుంటాం. ఇది కంటూర్రా, లేకపోతే నిజంగానే మనసుల నుండి మాటలు వస్తున్నాయా? మళ్ళా పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఏదన్నా తేడత్తే బాధ. ఏ తేడా వచ్చినా అంకుల్ మీరు లేరా ఇక్కడ ఊర్లా? మీ ఇంటికి మా ఇంటికి 1 నిమిషం 2 నిమిషాలు పట్టది. ఏదైనా తేడా వస్తే మీరిద్దరూ కలిసి నన్ను ఉంచుతారా? మీరు అట్లాంటి ఏం పెట్టుకోకుర్రి. నాకు శిరీష అంటే ఇష్టం కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆమె దగ్గర నుండి నాకు రూపాయి అవసరం లేదు. ఇట్లా ప్రేమించిన వాళ్ళైతే గిట్లా మాట్లాడతారు. నిజంగా ఒక ఆడిదాని పరిస్థితి అర్థం చేసుకొని మాట్లాడే మొగోళ్ళు దొరికితే అది ఎంతో అదృష్టం. నిజమే. అవునవును నిజమే గాని ఏం లేదయ్యా, అప్పుడు పెళ్ళప్పుడు ఈమెకో 10 తులాలు పెట్టినాం మేము. కమ్మలని, మాటిలని, ఎంతో నక్లెస్ అని. ఇక ఆ బంగారమే మీకు ఇచ్చేస్తాం. అంటే మళ్ళా వేయించుడే గాని ఇక అదే తాడుంచితే అయిపోతుంది. ఆ రోజు వచ్చినాకనే ఆ తాళ్ళు తీసి పక్కకు వారేసింది. ఆ పుస్తెలు వద్దు, మళ్ళా మీరో పుస్తే మేమో పుస్తే చేయించుతావు లగ్గంకి గాని. సరే చేయించుదాం. మరి పెళ్ళి ఎట్లా అన్నట్టు, ఏం కథ అన్నట్టు, ఎట్లా చేసుడు? అయ్యో అంకుల్ మీరు ఏం టెన్షన్ పడకండి. మీరెంతమందికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి. మీ కుటుంబానికి చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి. మేం చెప్పుకునేటోళ్ళకు మేం చెప్పుదాం. మన వాడకట్టు మందం ఇటు చెప్పుదాం. మంచిగా ఇంటి ముందటనే పెళ్లి చేద్దాం. అంతేనా? డెకరేషన్కి కావాలి, అటు ఇటు కావాలని మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ డెకరేషన్ కూడా నేనే ఏపిత్తా. గట్లుంటదా? అద్దు గాని ఇక తిండి అని అంటే శరి సగం పెట్టుకుందాం, శరి పొత్తులో వేసుకుందాం గాని ఇక పందిరి గిందిరి అన్ని నేను ఏపిత్తా గాని. సరే సరే.
అదే ఇంటి ముంగట్నే అంటారు కదా, సరే ఇంటి ముంగట్నే పందిరి వేపిద్దాం, ఆయనతో పెళ్లి వేపిద్దాము. మరి అయ్యగారిని అడగారే మరి పేర్లు గీర్లు అన్ని కలిసినాయా అని. అయ్యో వీళ్ళు ముందుగానే పోయి అడిగచ్చిర్రు, అన్ని కలిసినాయి, అంత బలం ఉన్నది, అంత మంచిగానే ఉన్నదని చెప్పిర్రు. అవును కదా, మా వదిన రాత్రి చెప్పింది కరెక్టే గాని. ఆహా, సరే సరే గాని మరి ఇప్పుడు డేట్ ఎప్పుడు ఏం కథ అనేది అడగద్దా? అడుగుదాం. అయ్యగారికి ఫోన్ చేస్తా, రమ్మని చెప్తా, ఇక్కడనే డేట్ అడుగుదాం. ఇంకేంది చెయ్యా అన్న చెయ్యి. శిరీషా, నీకైతే ఇష్టమే కదా, నీ ఇష్టంతోటే నువ్వు ఒప్పుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు కదా. మేమేదో ఫోర్స్ చేత్తనా లేకపోతే అనిల్ ఏదో ఫోర్స్ చేత్తనో కాదు కదా. కాదు బాబాయ్, నా ఇష్టం కొద్దే చేసుకుంటా అని అనుకుంటున్నా. సరే సరే, మంచిది బిడ్డ, మంచిది. నువ్వు మంచిగా బతుకుతే మాకు అదే చాలు. ముగ్గురు పొత్తులా ఒక ఆడపిల్లవు, నీ జీవితం ఇట్లా అయిందని నేను ఎంతో ఏడ్చిన. మీ పిన్నికే తెలుసు నేను ఏడ్చింది తెలుసా. ఇప్పుడు నువ్వు సంతోషంగా బతుకుతే నేను ఫస్ట్ మనిషిని సంతోషపడేది. సరే బాబాయ్, నాకు తెలియదా నీ గురించి. సరే అయ్యగారికి ఫోన్ చేస్తావు. హలో అయ్యగారు, చెప్పండి. గుర్తుపట్టినావా? నేనెందుకు గుర్తుపట్ట నిన్ను? ఉన్నావా నే ఇంటికాడ? ఇంటికాడనే ఉన్నా. ఒకసారి ఇంటికి వస్తావా ఇటు మా పెద్దన్నోళ్ళ ఇంటికి? అత్త అత్త జర లేట్ అయ్యాకే, నాకు పని ఉన్నది, జల్ది రా ఇటు. ఒక 10 నిమిషాలు బండి వేసుకొని వస్తానా? సరే అత్తడట. అడుగుదాం మరి ఇక ఏ డేట్ కు మంచిగా ఉంది ఏం కథ అనేది అడిగి మాట్లాడుకుంటే అయ్యే పోతుంది. అంతే. అదినా ఏమన్నా వంట ప్రిపేర్ చేద్దాం ఇక. ఇంకేంది అలా మంచి రోజు అన్నట్టేనాయే ఇల్లు ఇయ్యల్లా మన ఇంటికాడ తిని చేతి కడిగిపోతారు, మనమో రోజు పోయి కడిగి అద్దాం. సరే సరే గంతే గాని. సరేరా, పంతులొచ్చి మాట్లాడినాక వంటలు చేద్దాం. ఎంతసేపు అవుతాయి గాని అంటావు బావా? నువ్వు ఎట్లంటే అట్లనే బామ్మర్దిగా. ఇన్ని రోజులు దోస్తాననుకోద్ది అదో మాట ఇదో మాట అనుకున్నాం గాని ఇక ఇప్పుడు బావ అవుతాన్నావు, బావతోటి మర్యాదగా మాట్లాడాలి మేం బామ్మర్దులం. మరి బావంటే ఆ మాత్రం భయం ఉండద్దా మీ ఇద్దరికి? ఉంటది ఉంటది. కొంచెం పెళ్లి డేటు చూసి చెప్పే, మరి ఏ తారీఖు కత్తానే ఏం కథ అనేది. చెప్తా గాని ఇంకేం నన్ను ఓకే అయినా మాట్లాడుకున్నారా? కట్నం గిట్నం అంతా మాట్లాడుకున్నాం. ఎంత పోతారు మరి కట్నం? ఆ బిడ్డగా మొత్తం రాసిస్తాను. బిడ్డకు మొత్తం రాసిస్తే కొడుకులు ఏడబోతారు? మరిగా ఎంతో కొంత మాకు దోచినంత ఇస్తాన్నాం, తోచినంత వాళ్ళు తీసుకుంటుర్రు. సరే సరే చూస్తా. కొంచెం దగ్గర వచ్చేటట్టు చూడుర్రి. ఓ మా అల్లుడు హుషారైతాండు పెళ్ళైన వరకు. డిసెంబర్ 11 తారీఖు మంచి ముహూర్తం ఉన్నది, ఆ రోజున్నే పెళ్లి చేసుకోర్రి. అబ్బో, ఇంకా బాగానే టైం ఉంది కదా. ఇక టైం అనేది ఉన్నది మంచిగానే, గాని ఆ తారీఖు అయితే మీకు అన్ని కలిసి వస్తాయి. మంచిగా ముహూర్తం ఉన్నది. మీ పేర్ల మీద మీ జాతకాల మీద ఆ రోజు కంటే బెస్ట్ రోజు ఏది లేదు. సరే సరే, ఇక అదే డేట్ కు ఖాయం చేయుర్రి. డిసెంబర్ 11 తారీఖు అయితే సూపర్ ఉన్నది. అంటే ఇంకెన్ని రోజులు, నెల ఉందో లేదో గంతే కదా. గంతే గాని ఏమంటారు మామయ్య? ఏమంటాం, సరే అదే డేట్ కు ఖాయం చేసుకుందాం. ఇంకేంది? గంతే అన్న, ఇక అదే రోజు పెట్టుకుందాం. సరే సరే అన్నా, నేను ఇంత మటన్ ఇంత చికెన్ తీసుకొచ్చి ఇస్తా, మీరు వంట ఎయ్యుర్రి. నువ్వు పని మీద బయటకోవాలి. ఉండవా? నువ్వు ఉంటే మంచిది కదా. వంటలు చేసి తినేసరికి నేను కూడా వస్తా, నాకు కూడా ఉంచుదురు గాని నాకు కొంచెం వేరే పని ఉంది, అక్కడ 1 గంట పడుతుంది. సరే నువ్వు పోయి తీసుకురాపో, మేము వంట చేస్తాం. సరే. పూరీలు అదో ఇదో చేస్తారా? ఏ పూరీలద్దేదద్దు, అట్టిగానే ఉబ్బుతుంది. ఏ పూరీలద్దు, ఏ కాతద్దు. ఏం కత్తి వదిన, కడుపు ఉబ్బితే ఉబ్బంతి ఇవాళ ఒక్క రోజుకి ఏమైతుంది అంతే అంటారా? మరిగా అక్క అన్ని తయారు చేద్దాం. నువ్వు ఇంటి దాకా పోయి మళ్ళత్తా. అదేనే తాళం వేయలేదు, తాళం వేసి అత్త, తొందర పోయి అత్తాం కదా అని గొల్లమేసే వచ్చిన. తాళం వేసి అత్తిటే ఉండొచ్చు. సరే అత్తమ్మా. లింగయ్య, మనం పోయే కాడికి పోయేద్దాం పావుసారి. తాగడానికా? ఒకటే పెగ్గవ్వా, నానో పెగ్గు నేను పెగ్గు. మంచిగా మీ పెళ్ళి అవుతుంది, ఖుషి కొద్ది మేము ఒక పెగ్గేయద్దా ఏంది? ఏ దూర్తి మామయ్య? అద్దద్దు, ఇంటికాడ వెయ్యవు. మళ్ళా మీ అత్తమ్మ తిడుతుంది, మీ అమ్మ కూడా మీ బాపును తిడుతుంది. వీళ్ళు తిట్టద్దంటే సైడ్ పోయి ఒక పెగ్గు గుట్కన మింగచ్చినాం అనుకో కథ, మీకు మళ్ళా రేపటిదాకా పురా. సరే తింటావా? తీసుకురావాలా? అద్దు, తినేది నా ముంగట్నే ఉన్నది. ఏంటిది మరి? ఇవే మరి
నన్ను తింటావా? నువ్వు ఛాన్స్ ఇస్తే మాదింటా. డిసెంబర్ 11 అంటే బాగానే రోజులుంది కదా. ఉండని ఏమైతుంది, ఇక మనం షాపింగ్ కానీ అటని ఇటని అదని ఇదని తిరిగేసరికి గట్లనే అవుతుంది. అయినా పెళ్ళి కాకముందు తిరిగితేనే ఆ కిక్కే వేరుంటుంది. ఇక రోజు మనం బండి మీద తిరుగుదాం, ఓ రోజు షాపింగ్ అందాం, ఓ రోజు గాజులు అందాం, ఓ రోజు అది అందాం ఇది అందాం, ఇక తిరుగుతూనే ఉందాము నెల రోజులు. తిరుగుతావు ఏంది మరి, నీకు నాతోని అచ్చుడు ఇష్టం ఉండదా ఏంది? తిరుగుతావు అని అంటావు. నాకెందుకు ఇష్టం ఉండదు అనిల్, అదేం లేదు గాని ఎందుకు అందరి కన్ను మన మీద అని. ఇక ఈరోజు ఇప్పుడు మా ఇంటికాడ, మళ్ళీ రేపో ఎల్లుండో మీ ఇంటికాడ కదా. ఇక తర్వాత ఫస్ట్ మనము షాపింగ్ వేయాలి. ఆ షాపింగ్ ఎట్లా చేస్తో పెళ్లి పత్రిక పెట్టుకుంటారు కదా. ఇక ఎంగేజ్మెంట్ ఏది లేదు పాపాయే. ఇక ఒక రోజు పెళ్లి పత్రిక పెట్టుకున్నాక షాపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంతకంటే ముందు మనం ఒక రోజు సినిమాకు పోయేద్దాం, సరేనా? సినిమాకి ఏదో ఒక సినిమా థియేటర్లో ఏ సినిమా నడితే ఆ సినిమాకి పోయి రెస్టారెంట్కి పోయి తినేసి వద్దాం. నిన్ను అట్లా బయటకు తీసుకువెళ్ళి అనుకో, నీ మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది, సరేనా? పోదాం. ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నా కండ్లకైతే నువ్వు అమ్మాయి లెక్క కాదు, ఒక దేవత లెక్కనే కనిపిస్తున్నావు. ఐ లవ్ యూ శిరీష. లవ్ యూ సో మచ్ అనిల్. నా లైఫ్కి మళ్ళీ వెలిగిస్తా అని నువ్వు వస్తున్నావు. ఇది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఐ లవ్ యూ సో మచ్. అమ్మయ్యా, థ్యాంక్ యూ. దోస్తులు ఇక చూసిర్రా, ఈ విధంగానైతే వాళ్ళ పెళ్లి డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. షాపింగ్ పోతారు, షాపింగ్ చేస్తారు, ఇంటి ముంగట్నే పెళ్లి అని డిసైడ్ అవుతారు. ఇక పెళ్లి ఫిక్స్ అయినాక ఇప్పుడు మళ్ళీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా శిరీషకు కావాల్సిన వాళ్ళకు ఫోన్ చేస్తుంది అన్నమాట. మరి ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది, తర్వాత లత వీళ్ళందరి రియాక్షన్స్ ఎట్లుంటాయి అనేటివి చూసేయండి. అమ్మో శిరీష ఎందుకో బాగా రోజులకు ఫోన్ చేస్తుంది నర్సక్క. మాట్లాడు. హలో శిరీష, అంత బాగేనారా? మర్చిపోయినావులే. హలో అక్క, నేనెందుకు మర్చిపోతా అక్క, అస్సలకే మర్చిపోలేదు. మంచిగా ఉన్నారా అక్క? నేను మంచిగానే ఉన్నా. ఇక ఓ పనిలా కొంచెం బిజీగా ఉండి మీకు చేయలేకపోయినా. నా ఏం పనిరా, మంచిగానే ఉన్నాం. ఇక మేము కూడా ఫోన్ చేద్దామని అనుకుంటే మేము కూడా పనులల్లా బిజీ అయిపోయినాం రా. ఇక ఇయ్యల్లా నిన్న ఇంటికాడనే ఉంటున్నాం. తిన్నారా అక్క? తిన్నాం. నువ్వు తిన్నావారా? తిన్నాక్క. అయితే ఈ 11 తారీఖు నాది పెళ్ళి అక్క. ఏంది? అవునక్క, నాది పెళ్లి సెట్ అయిపోయింది. అందుకే ఇక నేను కొంచెం బిజీ ఉండి మీకు చేయలేకపోయినా. ఇక ఎంగేజ్మెంట్ అది ఇది అని ఏం పెట్టుకోలేదు. అసలు పెళ్లి ఓకే అయినప్పుడే మీకు చెప్దామని అనుకున్నా గానీ ఇక అటు తిరుగుడు ఇటు తిరుగుడు అసలు మర్చిపోయినట్టు అయిపోయింది రా తక్క. ఈ 11 తారీఖు నా పెళ్లి ఇంటి దగ్గరనే, ఇంటి ముందే చేస్తున్నాం. అవునారా? మరి ఎవరు, ఏం కథ, ఏ ఊరు, ఎంత కట్నం పోతుర్రు, ఒక్క ముచ్చట చెప్పకపోతివి. అసలు నేను చేసుకోవద్దు అని చేసుకోవద్దని అనుకున్నా గానీ ఇక చేసుకోక తప్పలేదు. మా ఊరే, మా క్లాస్మేటే, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు. ఇక ఆయన నన్ను ఇష్టపడ్డాడటక్క. ఇక ఇంట్లో వచ్చి డైరెక్ట్ చెప్పేసిండు, మీ కూతుర్ని నేను చేసుకుంటా, మీ కూతుర్ని నేను చేసుకోవడానికి రెడీ అని ఇంట్లో అమ్మకు నాన్నకు చెప్పిండు. వాళ్ళకు అమ్మ నాన్నకు ఒప్పించిండు. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకొని వచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఇంట్లో మాట్లాడిర్రు. ఇక అమ్మోళ్ళు ఏమన్నారు, నీ ఇష్టం అని అన్నారు. ఇక నేను కొంచెం కొన్ని రోజులు ఆలోచించినాక ఓకే చేసుకుంటే మంచిదే కదా. ఎన్ని రోజులున్నా ఇంటి మీద వీళ్ళకు భారమే కదా. నా వల్ల మా అమ్మ వాళ్ళు ఎందుకు బాధపడాలి అని నేను కూడా కొన్ని రోజులు టైం తీసుకొని ఒప్పుకున్నాక. ఇక వాడే వేసుకొని అంత సంతోషంగా ఉన్నాడు. వాని కళ్ళ ముంగటే నేను కూడా వేసుకొని సంతోషంగా ఉంటే అప్పుడు అర్థమవుతుంది అనేది ఒకే ఒక తాటు అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఈ అబ్బాయికి తావుడికి కూడా ఏది అలవాట్లేదు. ఒకడే అబ్బాయి ఫుల్ ఆస్తుంది అక్క. 8-9 ఎకరాల దాకా ఉన్నది, ఇల్లున్నది. ఇక నేను ఈయన ఒకటే క్లాస్మేట్ అన్నట్టు. చిన్నప్పటి నుండి ఆయన గుణం గిట్ల అన్నీ చూసిన. ఇక నన్ను ప్రేమిస్తున్నా అని వచ్చి చెప్పిండక్క. ఇక ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ ఇక సరే అని ఆయనతో చేసినాం, ఒప్పుకున్నారు. ఇక చూపించినాం, బలంగిలం అన్ని ఉంది అని అన్నారు. ఇక డేట్ అనేది ఫిక్స్ చేసిరక్క. షాపింగ్లు అటు ఇటు ఇక అన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడే కొంచెం దూరం ఉన్న వాళ్ళకు ఫోన్లు చేద్దామని చేస్తున్నాం. కార్డులు కూడా ఇచ్చేసినాం ఆల్రెడీ. ఇంకో 4 డేసే ఉంది కదా. అవునారా? నువ్వు సంతోషంగా బతుకుతే మాకు అదే చాలు. సరేరా?
తప్పకుండా మిస్ కాకుండా నువ్వు ఆ బావ చిన్నోడు అందరు రావాలి. ఇక నర్సక్కకు ఫోన్ చేస్తా, మల్లవ్వకు ఫోన్ చేస్తా, గా పోషవ్వకు కూడా ఫోన్ చేస్తా. ఎందుకు అనంటే ఊర్లో నాకు మీరంటే ఇష్టం, ప్లస్ నన్ను మంచిగా చూసుకునేటోళ్ళు. అందుకే ఇక మీ నలుగురికి ఫోన్ చేసి చెప్తాక్క, అందరు కలిసి తప్పకుండా ఒకరోజు ముందే రండి. శిరీషవే కదా ఆ రోజే పోయి ఆ రోజే రావచ్చు అని అస్సలు అనుకోకండి. అరే అస్తం రా, ఇగో నర్సవి ఇన్నే ఉంది, మాట్లాడు. అయ్యో శిరీషకు పెళ్ళి ఓకే అయిందట. అవునానే? అయితే నువ్వు మంచిగా బతుకుతే మాకు అదే చాలు. ఏ ఊరు ఎక్కడ? ఆ ఊరే నర్సక్క, మా క్లాస్మేటే. ఇక ఆయన నన్ను ఇష్టపడి ఇంటికి వచ్చి అడిగిండు చేసుకుంటానని. అంటే ఆయనకు ముందుగా పెళ్ళి అయిందా? ఏ పెళ్లి లేదు, ఏది లేదు. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయనకి ఏ సంబంధాలు వచ్చినా నచ్చలేవు. ఇక మరి మా ఇద్దరికి ఇట్లా రాసి పెట్టి ఉంది కావచ్చు. అందుకే ఈ రకంగా మేము పెళ్ళి అయితే చేసుకుంటున్నాం నర్సక్క. నువ్వు అందరూ ఖచ్చితంగా రావాలి, ఒక రోజు ముందు మన ఇంటికి రావాలి. మీరత్తనే నాకు సంతోషం. కష్టాల్లో మీరు తోడయి ఉన్నారు, ఇప్పుడు నా సుఖంలో కూడా మీరు తోడై ఉంటారని నేను అనుకొని మీకే ముందుగా ఫోన్ చేస్తున్నా. ఖచ్చితంగా రావాలి, సరేనా? మల్లవ్వకి చెప్తా, పోషవ్వకి చెప్తా. సరే అత్తం గాని నువ్వేం టెన్షన్ పడకు. సరే నర్సక్క, టెన్షన్ ఏం లేదు. మీరు అత్తే నాకు అదే చాలు. కట్నం ఎంత పోతుర్రు? కట్నం లేదు, ఏది లేదు, అట్టిగానే చేసుకుంటుండు. ఇక నాకు 10 తులాలు ఉన్నది కదా, గదే బంగారం మళ్ళా నా మీద పెట్టుకున్నాడు అంతే. అవునాయే? అయితే మంచిగా బతుకుతే అయిపోయే. ఎవరైతే మంచోడే కదా, మస్తు మంచోడు నర్సక్క. సరే అత్తంతి. మరి మళ్ళీ నేను ఫోన్ చేస్తా పెళ్లి ఎల్లుండనంగా. మీరైతే పెళ్లి రేపనంగా పొద్దుగాల ఖచ్చితంగా రార్రి. లతక్క ఇంటన్నావు కదా, నేను మళ్ళా ఫోన్ చేస్తా, సరేనా? అత్తం మరి ఉంటానా? సరేనే. అబ్బో నర్సక్క, చూసినావా శిరీష మనకు ఏం చెప్పకుండానే అన్ని మంచిగానే ఫిక్స్ చేసుకున్నది. అయితే ఇప్పుడు పెళ్లికి రమ్మనైతే చెప్పింది కదా. వీనికి తగ్గట్టు అది ఇంకోలని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానాలే, అప్పుడు ఉంటది వీనికి రామ్ భజన. వీనికి ఉట్టద్దు, పుట్టగతులు లేకుండా పోవాలి. అంటే నర్సక్క, ఒకరి గురించి మనకెందుకు గాని మరి పెళ్లికి పోడేనా? ఈ గంటగరం ఫోన్ చేసి రారి అని అనబట్టే, పోకపోతే ఏం చేద్దాం? పోదా. సరే మరి రాజుకు చెప్పాలి. మరి రాజు కూడా ఫోన్ చేస్తుందో చెయ్యది, చేసినా చేయకుండా పోదాం. సరే నర్సక్క. దోస్తులు, ఈ రకంగానైతే పెళ్ళి అనేది ఆమెది ఓకే అయింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లా పెళ్ళి అవుతుందా, పెళ్ళి అయినాక ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూడుర్రి. మరి శిరీష పెళ్లి అని శ్రీనుకు తెలిసినాక శ్రీను ఏం చేస్తాడు? పోనీ చేసుకొని అంటాడా, లేకపోతే ఏం చేస్తాడు, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, మేము నిన్న నైట్ పెట్టిన అత్తా కోడలు ఎపిసోడ్ మాత్రం అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినామన్నమాట. కొన్ని కామెంట్స్ ఏం వచ్చినాయంటే, అత్త కోడలు నిజంగానే అత్త ఇట్లా కోడలను బెదిరిస్తుందా, కోడలు ఇట్లా అదైతారా, అసలు మీరు ఏం చేస్తున్నారు, అంత సోది అది ఇది అని అన్నారు. దోస్తులు, మేము రియల్ స్టోరీ రియల్ గానే చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ రాత్రి వచ్చే కంటెంట్ మాత్రం కామెడీ అనేది మేము క్రియేట్ చేస్తాం. రియల్ స్టోరీ కామెడీ కాదు అది చేసేది. అంటే ఇప్పుడు రియాలిటీలో అత్త కోడలు ఎట్లుంటారో అవి చూపిస్తూ ఉంటాము, అప్పుడప్పుడు జస్ట్ కామెడీగా అట్లా కూడా చేస్తూ ఉంటాము. జరా కొంచెం తప్పుగా అర్థం చేసుకోకుర్రి. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కలాగా కామెంట్స్ చేస్తున్నారు. ఓకే పర్లేదు, బట్ ఏంటిది అనంటే అయితే వీడియోస్ ఎందుకు పెడుతున్నారు, ఇంత లెంత్ తక్కువ ఎందుకు పెడుతున్నారు, పెట్టకుంటుంటే అయిపోతుంది కదా. ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తూనే ఉంటారు. అసంటప్పుడు ఛానల్ బంద్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ అంటున్నారు దోస్తులు. ఇప్పుడు యూట్యూబర్స్ అయినా లేకపోతే మన టీవీలో వచ్చే సీరియల్స్ అయినా వాళ్ళకు సాటర్డే సండే అనేది రెస్ట్ ఉంటుంది. ప్లస్ ఈ యూట్యూబ్ వాళ్ళు కూడా రోజు ఒక్కటి పెట్టడానికే వాళ్ళకు గగనం అవుతుంది. ఎంత పెద్ద క్రియేటర్స్ అయినా కూడా రోజుకు 2 అయితే ఎవరు పెట్టరు, ఒకటి పెడతారు. లేకపోతే ఎప్పుడన్నా రోజుకు ఒక్కరోజు తప్పించి ఒక్కరోజు అయినా పెడతారు. మేము మీకోసం మా కోసం 2 వీడియోస్ చేసి అయితే పెడుతున్నాం. కొంచెం ఇంట్లో పనులు చూసుకోవాలి, మా ప్రాబ్లమ్స్ అనేటివి మాకుంటాయి. మళ్ళీ మీరు వీడియోస్ మిస్ కావద్దని మీకోసం మేము కష్టపడుతున్నాం. ఎందుకు అట్లా అర్థం చేసుకోలేక పోతున్నారు? అప్పుడప్పుడు వీడియోస్ రావు అనంటే ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని కింద కామెంట్స్ లో వేసుకుంటున్నారు. అయినా ఇక పోనీ మన సబ్స్క్రైబర్సే కదా అనేవాళ్ళు అని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మీకు 1 lakh కి దగ్గర ఉన్నారని పొగరు పెరుగుతుంది అని అంటున్నారు. దోస్తులు, ఎవరికైనా కూడా 1 lakh రీచ్ అయితే ఎంత సంతోషంగా ఉంటుంది. మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు రీచ్ కాబోతున్నామని ఎవరికైనా సంతోషం ఉంటుంది. వీడియోస్ ఇంకా చెయ్యాలి, తొందర రావాలనే ఉంటుంది. కానీ వీడియోస్ చేయొద్దు, సబ్స్క్రైబర్స్
క్రియేటర్స్ రావాలి అని ఎవ్వరు అనుకోరు. బట్ మా పరిస్థితి వల్ల మేము వీడియోస్ అనేది చెయ్యలేకపోతున్నాం. మా పర్సనల్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పుకొనే చేస్తున్నాం. ఇట్లా ఎవరు కానీ ఏ క్రియేటర్స్ కానీ చెప్పరు. మా బాబుకి ఇట్లా అయిందని కానీ, మాకు ఫీవర్ వస్తుందని కానీ, మాకు హెల్త్ సెట్ అవుతలేదని మేము ఎన్నో రకాలుగా మేము మాకైనా చెప్తున్నాం. కానీ సోది రామాయణం చెప్పాల్సిన అవసరము లేదు. అంత కర్మ మాకేం పట్టలేదు దోస్తులు. మేము అనుభవించేది మాత్రమే మీకు చెప్తున్నాం. 70-80% అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, 20% అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక నుండి ఏమనుకుంటున్నాం అంటే వీడియో రాదు అన్నప్పుడు, ఓకే మాకు టైం లేనప్పుడు, మాకు హెల్త్ సెట్ కానప్పుడు, మాకు ఏది కానప్పుడు వీడియో రాదు అని జస్ట్ ఒక పోస్టే పెడతాం. కానీ కింద మా ప్రాబ్లం అయితే పెట్టాం. ఎందుకు పెడితేనేమో పెట్టకపోతేనేమో అయ్యో ఏమైంది నర్సక్క, ఏమైంది, మీ హెల్త్ అయితే బాగుందా, కొంతమంది అసలు ఎందుకు పెడతలేరు, రీజన్ ఏంటి అని అడుగుతారు. ఆ రీజన్ అడుగుతారు కానీ మేము ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది, మా బాబుకి ఇట్లా అయింది, లేకపోతే మాకు ఇట్లా జరిగింది అని చెప్తున్నాము. కానీ ఇప్పటి నుండి అయితే ఒకవేళ వీడియో పెట్టడానికి పరిస్థితిలో ఉంటే జస్ట్ వీడియో రాదు అని మాత్రమే ఇక పెడతాం దోస్తులు. మాకు అంత బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.